జై శ్రీరామ్. ఇప్పుడు మనం ఒక వీడియో చూద్దాం, సరేనా? ఇక్కడ పెడతాను, చూడండి. మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒక ₹4 మీ జీవితాన్ని బంగారమయం చేస్తుందని? అవునండి, ఇవాళ వీడియో పూర్తిగా చూడండి. ₹4 అన్ని కూడా రూపాయలే ఉండాలి. ఈ ₹4 ఇలా చేతిలో తీసుకొని 7 సార్లు మీ తల చుట్టూ అపసవ్య దిశలో, అంటే యాంటీ క్లాక్ వైజ్ దిశలో తిప్పండి. ఆ తర్వాత ఈ ₹4 మీరు తీసుకెళ్లి గుడిలో, ఎక్కడ ఏ గుడి అంటే శనేశ్వర టెంపుల్ ఉంటే ఇంకా మంచిది, లేదా కాలభైరవ టెంపుల్ ఉంటే అక్కడైనా మంచిది, అక్కడ ఇచ్చేసరండి, చాలా మంచిది. ఇలా చేసిరండి. నిజంగా మీకు ఏమైనా రాహుదోషాలు ఉన్నా, లేకుంటే చాలా మంది ఉద్యోగాల కోసం ఇబ్బంది పడుతుంటారు, జాబ్స్ కోసం ఇబ్బంది పడుతుంటారు, ప్రమోషన్స్ కోసం ఇబ్బంది పడుతుంటారు, లేకుంటే జీవితంలో ఏదో ఒక కష్టం అనిపిస్తూ బాధపడుతుంటారు కదా. సో ఒక శనివారం ఇలా ఒక ₹4 దానం చేసేసరండి, చాలా బాగుంటుంది. రేపు శనివారం కాబట్టి ఈరోజు గుర్తు చేస్తున్నాను. అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూశారుగా అక్క ఏం చెప్పిందో? మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఓన్లీ ₹4. చివరిలో ఒక మాట చెప్పింది, గుళ్ళో దానం ఇవ్వండి అని చెప్పని ₹4 బిళ్ళలు. ఆ వాక్యం బాగుంది. ఏంటి, యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకోవాలా? తిప్పుకుని శనేశ్వర దేవాలయంలో కానీ లేదు కాలభైరవుడి గుళ్ళో కానీ ఇచ్చేసేస్తే దిష్టి దోషాలు ఇవన్నీ పోతాయా? ఏమిటక్క ఈ మాటలవన్నీ? ఏ గ్రంథంలో చెప్పారు? లేకపోతే ఏ దిక్కుమాలిన విధవ చెప్పాడు గురువు అనేవాడు? అమ్మమ్మమ్మమ్మ అక్కాయ్, నువ్వు కూడా ఫేమస్ అయిపోదామని ఎంత తాపత్రయపడిపోతున్నావు అక్కాయ్. విన్నారుగా అక్కాయ్ మాటలు? పాటించేయండి, ఓ పని అయిపోతుంది, దిష్టి దోషాలు పోతాయి. భగవంతుడి గుళ్ళోకి తీసుకువెళ్ళి అక్కడ వేస్తే మన దోషం తీసుకువెళ్ళిపోయి భగవంతుడి గుళ్ళో ఉన్న అర్చకుడికి ఆ దోషం తగలాలా? ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ మాటలు దయచేసి వినకండి, అర్థమవుతుందా? ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళ మాటలు అస్సలు వినవద్దు. సర్వేజన శ్రీరామ్ భవంతు. జై శ్రీరామ్.